హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ క్యారమలైజ్ కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా తక్కువ టైంలో చేసుకునే చాలా మంచి రెసిపీ అండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టపడతారనమాట. ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అన్నది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ స్టెప్స్ కనుక మీరు ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్గా ఇంట్లోనే మనం కుల్ఫీ అన్నది చేసేసుకోవచ్చు. మరి దీని తయారీ విధానం చూద్దామా? ఈ కుల్ఫీ చేసుకోవడానికి మనకి 1 లీటర్ క్రీమ్ మిల్క్ పాలన్నవి పడతాయండి. దాంట్లో 750 ఎంఎల్ పాలు మాత్రం ఇలా ఒక ప్యాన్లో పెట్టి మనం బాగా వేడి చేసుకోవాలి. అంటే పొంగొచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన వేడి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిగిలిన 250 ఎంఎల్ పాలు ఏదైతే ఉన్నాయో అవి ఇలా ఒక బౌల్లో పోసుకొని దీంట్లోకి మనము ఒక టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ అన్నది వేసుకోవాలి. ఇలా కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాక దీంట్లోకి ఒక హాఫ్ కప్ మిల్క్ పౌడర్ అన్నది మనం యాడ్ చేసుకోవాలండి. ఇలా కార్న్‌ఫ్లోర్, మిల్క్ పౌడర్ వేసుకోవటం వల్ల ఏంటంటే పాలన్నవి చాలా త్వరగా చిక్కపడతాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు లంప్స్ అన్నవి లేకుండా ఇలా నీట్‌గా కలుపుకొని పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలకి మనకి పాలన్నవి ఇలా పొంగొస్తాయి. ఇప్పుడు చుట్టూతా అంటుకున్న క్రీమ్‌ని మనం గిన్నెలోకి తీసుకుంటూ, ఈ పాలని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఇలా కలుపుకుంటూ దగ్గర దగ్గర ఒక 3-4 సార్లు పొంగన్నది రావాలండి. అప్పటి వరకు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఇలా దగ్గరుండి చుట్టూతా అంటుకుంటున్న క్రీమ్ అన్నది మనం ఇలా తీసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 సార్లు పొంగొచ్చిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న మిల్క్ పౌడర్ పాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దీంట్లో వేసుకొని చక్కగా కలుపుకుంటూ ఈ పాలన్నవి చిక్కపడేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. మనము దీంట్లో మిల్క్ పౌడర్ ఇంకా కార్న్‌ఫ్లోర్ కూడా వేసాం కదండీ! పాలన్నవి కొంచెం త్వరగానే చిక్కబడతాయన్నమాట. కాబట్టి దగ్గరుండి అడుగన్నది అస్సలు పట్టుకోకుండా మనము నీట్‌గా కలుపుకోవాలి. ఒకసారి గనక అడుగు పట్టుకుంది అనంటే మనకి కుల్ఫీ అన్నది కొంచెం మాడు వాసన వచ్చేస్తుందండి. కాబట్టి దగ్గరుండి మనం పాలను కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తుంది కోవా అండి. దగ్గర దగ్గర నేను ఒక 40 గ్రామ్స్ కోవా అన్నది తీసుకున్నాను. ఇది గడ్డలు గడ్డలుగా ఉంటుంది కాబట్టి నేను ఇలా మెత్తగా పొడిలాగా చేసుకుంటున్నాననమాట. పాలల్లో వేసుకుంటే ఈజీగా కలవటానికి. ఈలోగా మన పాలు ఒక 10 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్ పైన దగ్గరకొచ్చేసాయండి. చూస్తున్నారు కదా! కొంచెం చిక్కపడ్డాయన్నమాట. ఇలా అడుగన్నది పట్టకుండా బాగా కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు మనం ఇందాక కలిపి పక్కకి పెట్టుకున్న కోవా ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోవాలి. కోవా అన్నది ఆప్షనల్ అండి. ఏసుకోవటం వల్ల ఏంటంటే కుల్ఫీ అన్నది టేస్ట్ బాగుంటుంది. మనం తినేటప్పుడు ఏంటంటే ఈ కోవా తగులుతూ టేస్ట్ అన్నది ఎన్హాన్స్ అవుతుందనమాట. మనకి అచ్చం బయట కొనుక్కున్న కుల్ఫీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 2-3 యాలుకలు ఓన్లీ గింజలు మాత్రమే తీసి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఇంకా చిక్కపడేంత వరకు మనము పక్క పొయ్యి మీద వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలన్నవి మనకి అడుగు అంటుకుంటుందండి. ఇంకొకటి ఏంటంటే క్రీమ్ ఏదైతే ఉందో అది చుట్టుపక్కల అంతా పట్టుకొని ఉంటుందన్నమాట. అవన్నీ తీసుకుంటూ అడుగన్నది పట్టకుండా మనం ఈ పాలని మరిగించుకోవాలి. ఇప్పుడు మనం కుల్ఫీకి షుగర్ క్యారమలైజ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల పంచదార అంటే మీరు తినే స్వీట్‌నెస్ ప్రకారం అండి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వేశాను. మీరు ఒకవేళ స్వీట్‌నెస్ ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. కానీ దీంట్లో మనం ఆల్రెడీ మిల్క్ పౌడరు, ఇంకా కోవా 2 కలిపాం కాబట్టి స్వీట్‌నెస్ అనేది ఆటోమేటిక్‌గా యాడ్ అవుతుందండి. దాని ప్రకారం మీరు చూసుకొని షుగర్ అన్నది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పైన ఈ షుగర్ అంతా మెల్ట్ అవ్వాలన్నమాట. మెల్ట్ అయ్యి మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. అప్పటి వరకు కలుపుకుంటూ ఇది అడుగన్నది చాలా త్వరగా పట్టేస్తుందండి. షుగర్ క్యారమలైజ్ అయ్యేటప్పుడు ఏంటంటే మనం ఎగ్జాక్ట్‌గా చూసుకోవాలి ఎప్పుడు ఆపేసేయాలన్నది. లేదు అనంటే చాలా త్వరగా మాడు వాసన అన్నది వచ్చేస్తుందనమాట. చూస్తున్నారు కదా! ఇలా కలుపుకుంటూ షుగర్ అన్నది అసలు అడుగంటుకోకుండా మనము దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూస్తున్నారు కదా! ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే మనం షుగర్ అన్నది క్యారమలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పక్క పొయ్యి పైన పాలు ఏవైతే మరుగుతున్నాయో దాంట్లో మనం క్యారమలైజ్ చేసుకున్న ఈ షుగర్ కూడా వేసేసుకొని ఈ షుగర్ కంప్లీట్‌గా మెల్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని కలిపితే సరిపోతుందండి. చూస్తున్నారు కదా! ఇలా షుగర్ అన్నది కంప్లీట్‌గా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ కట్టేయొచ్చు. మనకి కుల్ఫీకైతే బేస్ అన్నది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 20 నిమిషాలు పక్కకు పెట్టి ఆరబెట్టుకోవాలి. మనం వేడి వేడిగా వీటిని మౌల్డ్స్‌లో వేయకూడదనమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఒక 20 నిమిషాలు పక్కకు పెట్టుకుంటే ఇంకా కొంచెం చిక్కపడుతుందనమాట. అప్పుడు మనం దీనిని ఏ మౌల్డ్స్‌లో కావాలంటే ఆ మౌల్డ్స్‌లో మనం వేసుకోవచ్చు.
ఇప్పుడు 20 నిమిషాలకి మనకి కుల్ఫీ బేస్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో అది చల్లబడిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇలా సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా అన్నది వేసుకున్నాను. ఆ డ్రై ఫ్రూట్స్ అన్నది ఆప్షనల్ అనండి. ఏసుకుంటే ఏంటంటే తినేటప్పుడు కొంచెం తగులుతూ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ముందు పైన మనకి చూసారా ఎంత చిక్కపడిందో. సో, ఆడుతున్న కొద్దీ ఆటోమేటిక్‌గా చిక్కపడుతుందనమాట. నా దగ్గర ఇలా కుల్ఫీ మౌల్డ్స్ అన్నవి ఉన్నాయండి. ఒకవేళ మీ దగ్గర లేదు అనుకుంటే మన డిస్పోజబుల్ గ్లాసెస్ ఉంటాయి కదా! రెగ్యులర్‌గా ఇంట్లో యూజ్ చేసేవి. అలాంటి వాటిల్లో పోసుకొని కూడా మీరు ఈ కుల్ఫీ అన్నది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే ఇలా కుల్ఫీ అన్నది చేసుకునేటప్పుడు పైన ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా కవర్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం కాబట్టి పైన మనకి ఐస్ లేయర్ అన్నది ఫార్మ్ అవ్వకుండా ఉంటుంది. నేనైతే ఇక్కడ అల్యూమినియం ర్యాప్ ఏదైతే ఉంటుందో దాంతో ఇట్లా కవర్ చేసి స్టిక్స్ అన్నవి పెట్టేసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే డిస్పోజబుల్ గ్లాసెసే కాదండి. మీరేదైనా లంచ్ బాక్సెస్ ఉంటాయి కదా! ప్లాస్టిక్ లంచ్ బాక్సెస్ దాంట్లోనైనా చేసేసుకోవచ్చు. కంప్లీట్‌గా ఒక 8 అవర్స్ తర్వాత మీరు స్లైసెస్ కింద కట్ చేసుకొని మీరు అలా కూడా కుల్ఫీ అన్నది ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే ఒక 8-9 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నానండి. పెట్టుకున్న తర్వాత కుల్ఫీ అన్నది నాకు పర్ఫెక్ట్‌గా ఫార్మ్ అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా! చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ట్రస్ట్ మీ ఈ సమ్మర్‌లో అయితే ది బెస్ట్ రెసిపీ అనమాట. పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమని ఖచ్చితంగా అడుగుతారు. సో, ఇంకెందుకు ఆలస్యం ఒకసారి మీరు ట్రై చేసి మీకెలా కుదిరింది అని మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్‌లో ఇయటం మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.